పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దేశంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. పూణేలో ముంబై హైకోర్టు లాయర్ పై అత్యాచారం జరిగింది. మ్యాట్రిమోనియల్ సైట్ లో పరిచయమైనటువంటి వ్యక్తితో కలిసి పార్టీకి వెళ్లారు మహిళా లాయర్. అయితే కదులుతున్నటువంటి కారులో ముగ్గురు అత్యాచారం చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులున్నారు. ప్రధానంగా ఇటీవలే కాలంలో అత్యాచార ఆరోపణలు మరి ముఖ్యంగా అత్యాచార కేసులు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. రీసెంట్ గా 2 రోజుల క్రితం ఢిల్లీలో మరో నిర్భయ కేసు కలకలం రేపినటువంటి నేపథ్యంలో దేశంలో ఇప్పుడు మరో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. అది కూడా పూణేలో ముంబై హైకోర్టులో లాయర్ గా పనిచేస్తున్నటువంటి మహిళ పైన అత్యాచారం జరిగింది. మ్యాట్రిమోనియల్ సైట్ లో పరిచయమైనటువంటి వ్యక్తితో కలిసి పార్టీకి వెళ్తున్నటువంటి క్రమంలో కదులుతున్నటువంటి కారులో ఆ వ్యక్తితో పాటుగా మరో ఇద్దరు మొత్తం ముగ్గురు వ్యక్తులు ఆమె పైన అత్యాచారం చేశారు. ప్రస్తుతం ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ లాయర్ పైన అత్యాచారం చేసినటువంటి ఘటన మరి ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా తాజాగా ముంబై, పూణే ప్రాంతాల్లో అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో, జనావాసాలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో, ప్రధానమైనటువంటి నగరాల్లో కూడా ఇలాంటి కేసులు నమోదు కావడం మాత్రం కలకలం రేపుతుంది. एरिया में एक रेस्टोरेंट में एक लड़की उसके कुछ दोस्तों के साथ होटल में खाना खाने के लिए गई थी. वहां पे उसके फ्रेंड्स जो 3 कलीग्स थे वो करीबन 1-1.5 घंटा वहां पे बैठने के बाद जब वो चले गए एंड शी वाज अलोन, साइड के टेबल में बैठे हुए 2 लोगों ने उसके बात करने की कोशिश की, उसके साथ बात भी किया. Then they had dinner together और उसके बाद they wanted to go to some different restaurant. तो सब लोग जब निकले तो रास्ते में ये इंफॉर्मेशन पुलिस के पास अभी आई है कि during the travel from that place to other hotel, the girl was molested. She got down off the car and she complained to the police station. पुलिस ने एफआईआर दाखिल की है और इसमें 3 एक्यूज को हमने अरेस्ट किया है. हाँ, यानी ये कार में कंसेंट से ही जा रहे थे एंड इंफॉर्मेशन जो एफआईआर में है उसके हिसाब से वो कार में कुछ इंसिडेंट. वी हैव रजिस्टर्ड क्राइम अंडर मॉलेस्टेशन, रेप चार्जेस एंड गाली गलौज के जो सेक्शन से वो लगाया गया है. वी हैव अरेस्टेड 3 एक्यूज. करेक्ट. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, ఇటీవలే ఢిల్లీలో మరో నిర్భయ కేసే కలకలం రేపుతుంటే తాజాగా ముంబై హైకోర్టులో లాయర్ గా పనిచేస్తున్నటువంటి మహిళ పైన అత్యాచారం చేసినటువంటి ఘటన మరోసారి ఉలిక్కి పడేలా చేసింది. అసలు కేసుకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సురేష్, దేశంలో మహిళల భద్రత మరోసారి అంటే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా జరిగినటువంటి ఘటన కనుక చూస్తే మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏకంగా ముంబై హైకోర్టులో లాయర్ గా పనిచేస్తున్నటువంటి ఒక మహిళా న్యాయవాదిపై కదులుతున్నటువంటి కారులో ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటం సంచలనం రేపినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇక అంటే మ్యాట్రిమోనియల్ సైట్ లో ఏర్పడిన పరిచయం కాస్త ఒక మహిళా లాయర్ జీవితంలో ఈ స్థాయి అంటే ఈ రేంజ్ లో నరకాన్ని మిగిల్చడం అనేది సంచలనంగా మారింది. ఇప్పుడు దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. అయితే పోలీసుల సమాచారం ప్రకారం మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయం అయినటువంటి ఒక వ్యక్తి విజ్ఞప్తి మేరకు ఆ మహిళా లాయర్ అతనితో కలిసి ఒక పార్టీకి వెళ్లారు. అయితే ఆ పార్టీ ముగిసిన తర్వాత తిరిగి వస్తున్నటువంటి క్రమంలో సదరు వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి కదులుతున్నటువంటి కారులోనే అంతా దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు అనేది పోలీసులు చెప్తున్నటువంటి కథనం. ఇక బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పోలీసులు వెంటనే కేసు కూడా నమోదు చేశారు, దర్యాప్తు కూడా చేస్తున్నారు. అలాగే ఈ ఘటనకు పాల్పడినటువంటి ముగ్గురు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఆ లాయర్ బ్యాక్గ్రౌండ్ కనుక మనం ఒకసారి చూస్తే ఆమె అంటే పాట్నాకు చెందిన బీహార్ కు చెందినటువంటి ఒక మహిళ. అయితే పూణేలోనే ఎల్ఎల్బి పూర్తి చేసి ప్రస్తుతం ముంబై హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వృత్తిపరమైనటువంటి పనుల కోసమే పూణేకి రాగా ఈ ఘోరం జరిగినట్టుగా తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం ఆమె మాంద్వాలోని ఒక 5 స్టార్ హోటల్లో మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తిని కలవడానికి వెళ్లారు. అక్కడే ఈ ఘటన జరిగింది. అయితే ఆ తర్వాత అదే హోటల్లో పక్క టేబుల్ పై ఉన్నటువంటి 2 వ్యక్తుల్లో అతను పరిచయం పెంచుకున్న తర్వాత ఈమెపై దాడికి దిగారు అనేది జాతీయ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం స్పష్టమవుతోంది. అందరూ కలిసి పూణే రైల్వే స్టేషన్ సమీపంలో ఒక పబ్కు వెళ్దాలని డిసైడ్ అయ్యి వారి కారులోనే బయలుదేరటం, ఆ తర్వాత కదులుతున్నటువంటి కారులో కోరేగావ్ పార్క్ మాంద్వా రోడ్డుపై కదులుతున్నటువంటి కారులోనే ఆమెపై లైంగిక దాడి కొడిగట్టారు. కానీ వెంకట్, ఆన్లైన్ పరిచయాలు మాత్రమే కాదు, మ్యాట్రిమోని అలాంటి వెబ్సైట్లు కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎవరు నిజమైనటువంటి వారు, ఎవరు ఇలాంటి ఫేక్ కలిగినటువంటి దురుద్దేశంతో ఉన్నటువంటి వారు అని కనుగొట్టడం
చాలా కష్టతరంగానే మారినటువంటి పరిస్థితి. దేశంలో నానాటికి పెరిగిపోతున్నటువంటి ఈ ఘటనల పైన అసలు దీనికి ఎక్కడ పోలీస్ స్టాప్ అంటారు? రోజుకో ఘటన చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో సో సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో వారికి కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి ఉందా? దానికి సంబంధించి అప్డేట్స్ ఇక్కడ అంటే ఇప్పుడు వారిని అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇటువంటి మార్పులు జరగాలంటే ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా, పోక్సో చట్టం వచ్చినా లేదా నిర్భయ అని ఇలా ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా మనుషుల ఆలోచన విధానంలో మార్పు రానంత వరకు అంటే మహిళలు కానీ పురుషులు కానీ వీళ్ళ ఆలోచన విధానంలో అంటే మనుషుల ఆలోచన విధానంలో మార్పు రానంత వరకు కూడా ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అంటే ఒక మహిళను అప్పుడు ఆమె కూడా కొన్ని జాగ్రత్తలు అంటే సమాజాన్ని బట్టి ఆమె కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది అనేటువంటి అభిప్రాయాలు కూడా వినపడుతున్నాయి అన్నమాట. ఎందుకు అని అంటే అసలు పరిచయం లేనటువంటి వ్యక్తులతో ఆమె రెస్టారెంట్ వరకు వెళ్ళడం, అక్కడ భోజనం చేయడం వరకు ఓకే, కానీ పబ్కు వెళ్ళాలని నిర్ణయించుకోవడం, ఆ తర్వాత ఒక లాయర్ గా ఉండి ఇటువంటి చేయటం అనేది కొంత కరెక్ట్ కాదు అనేటువంటి భావన కూడా ఉంది. అయితే ఇక్కడ అంటే అలాగే నమ్మి వచ్చినటువంటి మహిళని ఈ విధంగా ఇద్దరు స్నేహితులతో అతను ఏ విధంగా ఇటువంటి దారుణానికి ఒడిగడతాడనేది అతని విజ్ఞతకి వదిలేయాలనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి కామెంట్. కాబట్టి ఇక్కడ మనుషుల ఆలోచన విధానంలో మార్పు రావాలి. మనం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన గల్ఫ్ చట్టాలు ఇక్కడ అమలైనా సరే మనుషుల ఆలోచన విధానంలో మార్పు రానంత వరకు కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. దేశంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. పూణేలో ముంబై హైకోర్టులో లాయర్ గా పనిచేస్తున్నటువంటి ఆమె పైన అత్యాచారం జరిగింది. మ్యాట్రిమోనియల్ సైట్ లో పరిచయమైనటువంటి వ్యక్తితో కలిసి పార్టీకి వెళ్లారు మహిళా లాయర్. సో అక్కడే వారు కలిసి భోంచేయడం జరిగింది. దాని తర్వాత పబ్కు వెళ్ళినటువంటి నేపథ్యంలో కదులుతున్నటువంటి కారులో ముగ్గురు అత్యాచారం చేశారు. పోలీసుల అదుపులో ప్రస్తుతం ముగ్గురు నిందితులున్నారు. వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆమె వాపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా ఆన్లైన్ పరిచయాలు మాత్రమే కాదు, మ్యాట్రిమోనియల్ సైట్ లో సహా కీలకమైనటువంటి దాంట్లో మనుషుల యొక్క ప్రవర్తన, వారు ఆలోచించేటువంటి ధోరణి, దురుద్దేశంతో ఉండేటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్న పరిస్థితులు. నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. ఇటీవలి కాలంలో మరో నిర్భయ కేసు ఢిల్లీ వ్యాప్తంగా కలకలం రేపినటువంటి నేపథ్యంలో తాజాగా ఇప్పుడు ముంబైలో లాయర్ గా పనిచేస్తున్నటువంటి మహిళ పైన అత్యాచారం జరగడం మాత్రం మరింత కలకలం రేపుతుంది.